హాయ్! ఇంటర్నెట్ అక్కయ్య శ్రోతలకు జూలై 2015 విపుల మాసపత్రికలో ప్రచురితమైన కథ 'ఆపన్నహస్తం' తెలుగు కథ. ఈ కథ రచయిత జయంతి వెంకటరమణ గారు. ఈ కథలో చాలామంది అర్థం కానితనంతో, తెలియనితనంతో వారికి దొరికింది జీవితం అనుకుంటారు. ఎదగాలనే ప్రయత్నం చేయకుండా స్తబ్దతగా బ్రతికేస్తూ ఉంటారు. ఆ క్రమంలో వారిని వదిలేసేవారు ఉంటారు. వారికి చేతనైన సహాయం చేసి ఆదుకుని వారిని తీర్చిదిద్దేవారు ఉంటారు. దానిని అర్థం చేసుకుని ముందుకు సాగాలి. మరి జయంతి వెంకటరమణ గారు రాసిన 'ఆపన్నహస్తం' అనే కథ మీకోసం. గోపయ్య ఉదయాన్నే మా ఇంటికొచ్చాడు. నేను ఊహించినట్టుగానే. "ఏం గోపయ్య, ఉదయాన్నే వచ్చావు? ఏంటి సంగతి? రా కూర్చో" అంటూ బల్ల చూపించాను. "వద్దండి అయ్యగారు, ఈడనే కూకుంటా" అంటూ మెట్టు మీద కూర్చుని, "ఆ అయ్యగారు మేడ అమ్మేసినారు కదండీ" అన్నాడు. "అవును, 10 రోజుల క్రితమే రాతకోతలయిపోయాయి కదా! ఎవరో కేరళాయన కొనుక్కున్నాడు కదా! అమ్మేసిన శ్రీధర్ బాబు ముంబై వెళ్ళిపోవడం కూడా జరిగింది. ఇప్పుడు నీకొచ్చేది ఇబ్బందేమిటి?" లేనండి బాబు. ఇంటాయన మారినా నా ఉద్యోగం పోదని అనుకున్నాం కదండీ బాబు! ఇప్పుడాయన ఎవరినో ఆళ్ళ ఊళ్ళోళ్ళని తెచ్చి పనిలో పెట్టుకుంటారంటండి. తోటని, ఇంటిని వదిలి పొమ్మన్నారండి. ఇంతకాలం ఇంటిని, తోటని కంటికి రెప్పలాగా కాసుకున్నాను కదండీ! నేనిప్పుడు ఏడకి పోవాలయ్యా భార్యాభర్తలతో అంటూ గొల్లుమన్నాడు. అదేంటి? నిన్ను నీ పనిలో కంటిన్యూ చేస్తానని చెప్పారుగా శ్రీధర్ బాబు గారు? చెప్పినారండి బాబు. కానీ, ఆ కేరళాయన ఇనుకోలేదండి. శ్రీధర్ బాబు ముందు అలాగే అనేసినాడండి. ఇప్పుడేమో వాళ్ళ కాదనేత్తన్నాడండి. ఇప్పుడు నేనేడకి పోవాలి బాబు? శ్రీధర్ బాబు లాంటి మంచి మనిషి దొరుకుతాడండి? ఇన్నాళ్ళు నా తోట, ఇల్లు కనిపెట్టుకున్నావు అంటూ 2 నెలల జీతం చేతిలో పెట్టినారండి. మా అందరికి బట్టలిచ్చినారండి. మా ఆడదానికి, ఇద్దరు పిల్లలకి 500 ఇచ్చినారండి బాబు. నా బతుకు బస్ స్టాండ్ అయిపోయింది బాబు" కన్నీటితో అన్నాడు. శ్రీధర్ నాకు మంచి మిత్రుడు. మా అంతస్తులు వేరైనా అంతరాలు ఒక్కటే. ఒకరికి మేలు చేసే మనిషే కాని కీడు ఎన్నడూ తెలిపెట్టడు. సహృదయుడు. ఆ మంచితనమే మా ఇద్దరినీ కలిపింది. అమెరికాలో కొంతకాలం, ముంబైలో కొంతకాలం ఉండే శ్రీధర్ వైజాగ్‌లో ఉండేది తక్కువే. ఆ తక్కువ కాలంలోనే మేము కలిసి ఉండేది ఎక్కువ కాలమే. అతను లేనప్పుడు ఇంటిని, తోటని కంటికి రెప్పలా కాపాడేది గోపయ్యే. శ్రీధర్‌తో పరిచయమైన దగ్గర్నుంచి గోపయ్య నాకు బాగా తెలుసు. శ్రీధర్‌ని చూసినట్టే నన్ను కూడా చూస్తాడు. నేనంటే భక్తి, గౌరవం, మంచి చెడ్డ నాతో చెప్పుకునేంత చనువు గోపయ్యకుంది. నా దగ్గర పనుంటే చెప్పండి బాబు అంటాడు. తోటలో పండించిన కూరగాయలు తెచ్చి ఇస్తూ ఉంటాడు అప్పుడప్పుడు. అతని భార్య కూడా అంతే. "గోపయ్య, ఈ ఉద్యోగం పోయినంత మాత్రాన బ్రతికి ముగిసిపోయినట్టు బాధపడతావేం? నీకు నిండా 40 ఏళ్ళు కూడా లేవు. ఆరోగ్యంగా ఉన్నావు. నీ భార్య నువ్వెంతంటే అంత. నీ ఇద్దరి పిల్లలు హైస్కూలు చదువులకి వచ్చేస్తున్నారు. నీకేంటి చింత? ఇక్కడ కాకపోతే ఇంకో చోట. కష్టపడి పని చేసేవాడికి బతికే ఉండదా? కష్టపడి పని చేసి 4 రాళ్లు వెనకేసుకునే వయసు నీది. అలా దిగులు పడతావే? ఇక్కడ ఉండేది తక్కువ కాలమే కాబట్టి అయినా మీ అయ్యగారు ఈ ముసలి వయసులో కొడుకుల దగ్గర ఉండడమే మంచిదని ముంబై వెళ్ళిపోయారు కానీ రాజభవనం లాంటి ఇంటిని అమ్ముకోవడం అతనికిష్టమా? అదే బాబు, తుంటి మీద కొడితే పళ్ళు రాలినట్టున్నాయి నాకు. అతడు ఇల్లు అమ్మేసుకోవడం ఏంటి, నా ఉద్యోగం ఊడిపోవడం ఏంటి చెప్పండి. నిజం చెప్పాలంటే ఇంతకాలం కష్టపడే వయసుని, మొక్కల్ని పెంచుకుంటూ కుక్కలకి తిండి పెడుతూ, వాటికి స్నానాలు చేయించి, వెంట తిప్పుతూ ఇదే స్వర్గం అనుకున్నావు కానీ, నీ గురించి ఎప్పుడైనా ఆలోచించుకున్నావా? ఇల్లుంది, బాబుగారిచ్చే జీతం ఉంది, పాతదో, కొత్తవో బట్టలివ్వడానికి ఆ బాబే ఉన్నాడు. ఇదే స్వర్గమంటూ బతికేస్తున్నావే కాని, ఇలా ఎంతకాలం గడుస్తుందని ఆలోచించావా? పిల్లలు పెద్దవాళ్ళవుతున్నారు. అవసరాలు పెరుగుతున్నాయా? ఇంతవరకు ఒక్క రూపాయైనా దాచావా? నాకంటూ 2 గదుల ఇల్లుండాలి అన్న ఆలోచన నీకెప్పుడైనా వచ్చిందా? ఆ విధంగా ఆలోచించు. నీకోసం ఆలోచించు. ఈ ఉద్యోగం పోవడం నీ మంచికే అనుకో. అవకాశాలు వెతుక్కో, దొరుకుతాయి. అవకాశాలు మన కాళ్ళ దగ్గరికి రావు. వెతుక్కో, కష్టపడు. ఇంతకన్నా హాయిగా బతకవచ్చు. అంతేనంటారా బాబూ?
అంతే కదా! స్వర్గం, నరకాలు మన చేతిలో ఉన్నాయి గోపయ్య. దేనికి దిగులు పడకూడదు. నా విషయమే చూడు. ఇద్దరు కొడుకులు. ఉద్యోగాలొచ్చి దూరంగా వెళ్ళిపోయారు. వాళ్ళ సంపాదన, వాళ్ళ సంసారాలకే బోటాబోటీ. నాకు పెన్షన్ లేదు. రిటైర్ అయిన తర్వాత కంపెనీ వాళ్ళిచ్చిన దాంట్లో చాలా మటుకు అమ్మాయి పెళ్ళికి, పిల్లల చదువులకి ఖర్చయిపోయింది. మిగిలింది కొంతే. దాన్నే బ్యాంకులో వేసుకుని ఆ వడ్డీ మీద బండి లాగిస్తున్నాను. ఆ రోజుల్లో ఇల్లు కట్టుకున్నాను కాబట్టి అదో రక్షణ నాకు. అప్పుడేవో ఊహలు. ఈ పెద్ద జాగాలో పెద్ద ఇల్లు కట్టుకోవాలని, అందరం కలిసి ఉండాలని, మంచి తోట పెంచుకుని అందులో విహరించాలని ఏదీ అవ్వలేదు. ఈ చిన్న ఇల్లు, వెనక 2 గదుల ఔట్ హౌస్ మిగిలాయి. అన్నట్టు గుర్తుకొచ్చింది. మా ఔట్ హౌస్‌లో ఉండగలవేమో చూడు. అది తోటమాలి కోసమే కట్టించాను. ఇప్పుడు తోట లేదు, తోటమాలి లేడు. దాన్నిప్పుడు పాత సామాన్ల గదిగా వాడుతున్నాను. నీకు సరిపడుతుందేమో చూడు. పెరట్లో స్నానాల గదుంది. మరుగుదొడ్డి కూడా ఉంది. నువ్వు పని చూసుకుని 4 రాళ్లు సంపాదించుకునే వరకు అందులో ఉండొచ్చు. ఆ తర్వాత కూడా ఉండొచ్చు. కానీ అద్దె ఇవ్వాల్సి ఉంటుంది అంటూ ఔట్ హౌస్ వైపుకి తీసుకెళ్ళాను. గోపయ్య ఇల్లు కలే చూశాడు. 2 పెద్ద గదులు, ఒక చిన్న వంటిల్లు, పెరడు. ఆ ఇంట్లో మేము వాడని కుర్చీలు, చిన్న డైనింగ్ టేబులు ఉన్నాయి. "సాల్తాది బాబూ" అన్నాడు గోపయ్య. "సరిపెట్టుకోవాలి గోపయ్య. ఒదిగి ఉంటేనే ఎదుగుదల. ఎప్పుడు దిగమంటారు బాబూ" అని అడిగాడు ఆనందంగా. "నీ ఇష్టం" అనేశాను. ఆ రోజు మధ్యాహ్నమే భార్యతో వచ్చాడు గోపయ్య. భార్యాభర్తలు సామాను సర్ది ఇల్లు శుభ్రం చేశారు. భార్య ఇల్లు కడిగితే కూతురు ముగ్గులు పెట్టింది. కొడుకు మామిడాకులు కోసుకొచ్చాడు. ఆ రాత్రి పాలు పొంగించారు. చెప్పినట్టుగానే వారంలోనే తన సామానుతో ఇంట్లోకి చేరారు. మా పెరడు, వాకిలి శుభ్రం చేస్తూ, కొత్త మొక్కలను నాటుతూ, వాటిని నీళ్లు పోస్తూ సేవలు చేస్తుంటే గోపయ్యని పిలిచి, "నా ఇంటిని సేవలు చేయమని నిన్ను పిలిచానా గోపయ్య?" అడిగాను. "ఏ పని చేయాలో తోచటం లేదు బాబూ" అంటూ తలగొక్కున్నాడు. "పని దొరక్కపోవడం అంటూ ఉండదు గోపయ్య. అలా వీధిలోకెళ్ళి మార్కెట్‌కెళ్ళు. ఎవరెవరు ఎలా బతుకుతున్నారో చూడు. ఏ పని చేయాలో నీకే తెలుస్తుంది." గోపయ్య పని వెతుకులాటలో పడ్డాడు. ఓ వారం తర్వాత నా దగ్గరకొచ్చి, "పని ప్రతి పనికి పోటీయే బాబూ! వేలకు వేలు పెట్టుబడి పెట్టాలా? వీధి రౌడు మామూలిచ్చుకోవాలా? బతకడం బతకడమెలా బాబూ!" అంటూ మొరపెట్టుకున్నాడు. ఎప్పుడైనా, ఎక్కడైనా పోటీ ఉంటుంది తప్పదు. వేలు అక్కర్లేదు. వందల మీద చేయగల పనులు కూడా వెతుక్కో. పని దొరక్కపోతే మనమే సృష్టించుకోవాలి. మళ్ళీ ధైర్యం చెప్పాను. మర్నాడు ఉదయం బయలుదేరిన మనిషి మధ్యాహ్నం గోనె సంచిలో ఏవో మోసుకొచ్చాడు. మళ్ళీ భోజనం చేసి వెళ్ళేవాడు. తిరిగి సాయంత్రం వచ్చేవాడు. అలా వారం గమనించాక గోపయ్యనడిగాను. "ఏం చేస్తున్నావు గోపయ్య?" "పాత పేపర్‌లో పుస్తకాలు కొంటన్నాను బాబూ. పనికొచ్చే చదువుకునే పుస్తకాలు సెకండ్ హ్యాండ్‌లో పుస్తకాల షాపులోకి అమ్ముతున్నాను బాబూ. పేపర్లు హోల్‌సేల్ షాప్‌లో అమ్మేత్తాను బాబూ. కొన్ని పేపర్లతో మా ఇంటావిడ పెద్ద, చిన్న కవర్లు చేస్తాంది బాబూ. దానికా దానికా విద్యే నేనే నేర్పినాను బాబూ. ఆట్ని బజార్‌లో అమ్ముతాను బాబూ. గిట్టుబాటుగానే ఉంది" అన్నాడు. నేనేదో అడిగేలోపే తానే అన్నాడు. "పాత పేపర్లు నెల మొదట్లో అమ్ముతారు బాబూ. అప్పుడే బాగా తిరగాలి. ఆటికి పోటీ ఉంటది. కొన్ని ఇళ్ళు మచ్చికయినాయంటే ఆళ్ళు మనకే అమ్ముతారు. తిరగాలి బాబూ. ఎంత తిరిగితే అంత. మంచి సైకిల్ కొనుక్కో. సులువుగా తిరగొచ్చు." అడిగినానండి బాబూ. శానా ధర చెప్పినారు. ఎంతంటున్నారు?" చెప్పాడు. "ఆ డబ్బు నేనిస్తాను. నెల నెలా ఎంతో కొంత తీర్చాలి" కండిషన్ పెట్టాను. ఆనందంగా తలూపాడు గోపయ్య. మర్నాడు ఇద్దరం కలిసి వెళ్ళి కాస్త మంచి సెకండ్ హ్యాండ్ సైకిలు బేరం చేసి కొన్నాం. "అప్పు తీర్చే విషయం మరవకూడదు" హెచ్చరించాను. "అలాగే అలాగే బాబూ అలాగే. ఇప్పుడు చూడండి బాబూ మజాకా" అంటూ సైకిల్ సీటు మీద దరువేశాడు ఆనందంగా. ఇంతకుముందు శ్రీధర్ ఇంటికి, తోటకే పరిమితమైన గోపయ్య మా కాలనీ, మా పక్క కాలనీ అందరితో పరిచయం పెంచుకున్నాడు. పేపర్లు కొనుగోళ్లు లేని రోజుల్లో ఇంటింటికి తిరిగి వాళ్ళకి కావలసిన కిరాణా సామాన్లు మార్కెట్ నుంచి తెచ్చిపెట్టి వాళ్ళిచ్చింది తీసుకుంటున్నాడు. పనిలో పనిగా పేపర్లు, పుస్తకాలు కొంటున్నాడు. "నె మనిషి చిక్కావు గోపయ్య. కష్టపడలేకపోతున్నావేమో" అన్నాను. "చిక్కేనా?
ఆరోగ్యంగానే ఉన్నాను బాబు. అక్కడ గుడ్లు, చికెను, మటను ఉండేవి. బాబుగారొస్తేనే పండగే పండగ. కానీ ఇప్పుడేటి కావాలన్నా డబ్బే బాబు. కష్టపడి సంపాదిచ్చింది ఈజీగా ఎలా ఖర్చు పెట్టేస్తా. మా ఆడదానికి అస్సలొప్పదు. "పైకి వస్తావు గోపయ్య" అన్నాను. మనసారా నిజమే. గోపయ్య ఎదుగుతున్నాడు. ప్రతి నెల ఎంతో కొంత సైకిలు అప్పు తీరుస్తున్నాడు. మా కాలనీలోనే ఉండే పోస్టాఫీసులో ఎంతో కొంత జమ చేస్తున్నాడు. అకౌంటు నేనే ఓపెన్ చేయించాను. మా ఆవిడకి కుట్టు పని వస్తది బాబు. మిషన్ మీద బట్టలు కుట్టదది. మా వీధి చివరన టైలర్ మస్తానయ్య తన షాప్‌కొచ్చి టైలరింగ్ చేయమంటున్నాడు బాబు. మా ఆడదానికది ఇష్టం ఉండదు. కాజాల హుక్కులు, గుండీలు కుట్టి పెట్టమన్నాడు మస్తానయ్య. జాకెట్లు, చొక్కాలు పంపుతున్నాడు. శాలరీలకింత ఇస్తున్నాడు బాబు. ఇంటికాడే బట్టలు కుట్టి ఇవ్వచ్చు. కానీ మెసరుండాలి కదా బాబూ! గోపయ్య మనసు నాకర్థమైంది. తొందరపడకు గోపయ్య. సైకిలు అప్పు ఎంతో కొంత తీరని నేనే కుట్టు మిషన్ కొనిపెడతాను. అప్ అప్పు మీదే సుమా! మా ఆవిడ కొంత డబ్బు దాసింది బాబూ అంటూ దాచిన సొమ్మెంతో చెప్పాడు. అది చాలదు గోపయ్య. ఇంకా కొంత పొదుపు చేయమను. పండుగ సీజను, పెళ్లి సీజన్ దగ్గర పడుతున్న కొద్దీ గోపయ్య భార్య ఆరాటం ఎక్కువైంది. "ఆ అవకాశం ఉన్నప్పుడే కదండీ బాబు ఉపయోగించుకునేది" అంది. నిజమే. ఇటు కుట్టు మిషన్ మీద తీరిక లేని పని చేస్తూ కాగితం పేపర్‌లో చేయగలవా? కష్టం కదా! అన్నాను. మా ఆయన పిల్లలు కవర్లు చేస్తే నేను కుట్టు పని చేస్తాను బాబు అంది ధైర్యంగా. ఆమె ధైర్యం నాకు నచ్చింది. వాయిదాల పద్ధతిలో టైలరింగ్ మిషన్ ఇప్పించాను. ఇప్పుడు ఆ ఇంట్లో అందరూ శ్రామికులే. ఎలా ఉన్నాడు గోపయ్య? ప్రతి నెల చేసినట్టే ఫోన్ చేసి అడిగాడు శ్రీధర్. మనిషిలో మార్పు వచ్చింది. మనిషిలో చలనం వచ్చింది. చక్రంలా కాలంతో పాటు పరిగెడుతున్నాడు. ఇంతకు పూర్వం సినిమాలు, గుడులు, గోపురాలు అంటూ తిరిగే గోపయ్య భార్య క్షణం తీరిక లేకుండా కుట్టి పని చేసి సంపాదిస్తుంది. పిల్లలు తల్లికి తోడుంటున్నారు. ప్రతి రూపాయి బాగా ఆలోచిస్తే గాని ఖర్చు పెట్టడం లేదు. గోపయ్య ఎదుగుతున్నాడు శ్రీధర్ చెప్పాను. గుడ్. గుడ్ డెవలప్‌మెంట్. హౌస్ రెంట్‌ని ప్రతి నెల ఎంతో కొంత వసూలు చెయ్యి. సైకిల్, టైలరింగ్ మిషన్ డబ్బు దాచి అవసరమైనప్పుడు అతనికి ఇద్దాము. మనిషి ఎదగాలనే నా కోరిక నెరవేరితే నాకంతకన్నా కావాల్సిందేముంది? అన్నాడు ఆనందంగా. అయినా ఈ ఎదుగుదల చాలదేమో! నిజమే చాలదు. కానీ గోపయ్యలో ఎదగాలనే సంకల్పముంది. ఎదిగే మార్గాలు వెతుక్కుని ఎదుగుతాడు. కానీ సంపాదన యావలో పడి ఈజీ మనీ కోసం తప్పుడు మార్గాలు పోకుండా మానిటరింగ్ చెయ్యి అని హెచ్చరించాడు. డబ్బు సంపాదన ఒకటే ఎదుగుదలకు సూచిక కాదు. గోపయ్య మాటల్లో మార్పు రాసాగింది. మాటల్లో యాసపోయింది. మాసిన బట్టలు ఉతుక్కుని వేసుకుంటున్నాడు. ఉగాదికి పిల్లలకి కొత్త బట్టలు కొన్నాడు. దసరాకి భార్య తను కొనుక్కుంటామని చెప్పారు. పిల్లల్ని మరిచిపోతానా అన్నాడు. ఉదయాన్నే ఇంటికి దినపత్రికలు, పాల ప్యాకెట్లు వేస్తున్నాడు. కొడుకును తనతో పాటు తిప్పుకుంటున్నాడు. తీరిక చేసుకుని రకరకాల పూల మొక్కలు వేసి పూలు పూయిస్తున్నాడు. కూరగాయలు, ఆకుకూరలు కొనుక్కునే అవసరం నాకు లేకుండా చేస్తున్నాడు. పోస్టాఫీసులో అతని సేవింగ్ పెరుగుతోంది. సైకిల్, కుట్టు మిషన్ అప్పులు తీర్చేశాడు. అప్పుడు సెకండ్ హ్యాండ్ పుస్తకాల షాపు తెరిచే ప్రయత్నం. ఇప్పుడు సెకండ్ హ్యాండ్ పుస్తకాల షాపు తెరిచే ప్రయత్నంలో ఉన్నాడు. ఆ సంగతులే శ్రీధర్‌కి చెప్తే చాలా సంతోషించాడు. పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలిస్తారట అంటూ ఓ అప్లికేషన్ తెచ్చి నింపమన్నాడు. తెల్ల రేషన్ కార్డు కోసం అప్లికేషన్ నింపించి ఆఫీస్ చుట్టూ అవసరమైన కాగితాల కోసం 2 రోజులు తిరిగాడు. ఇంటి స్థలం వస్తుందని నమ్మకంతో తిరిగి వచ్చి, "బాబూ నా ప్రయత్నం నేను చేశాను. ఇకపై వాడి దయ" అన్నాడు. నిజమే కదా! మన ప్రయత్నం మనం చేయకపోతే భగవంతుడు మాత్రం ఏం చేస్తాడు? ఈ పని మన వల్ల కాదని వెనుకాడకూడదు. ప్రయత్నించాలి. ఫలితం మీద ఆశలు పెట్టుకోకూడదు. ఫలితం దక్కలేదని దుఃఖపడకూడదు అని చెప్పాను. నా మాట శ్రద్ధగా విన్నాడు. ఒకరోజు గోపయ్య వస్తూనే, "చూసారా బాబూ అన్యాయం" అన్నాడు ఆక్రోశంగా. "ఏం జరిగింది గోపయ్య?" "ఇంకేం జరగాలి బాబూ! ఆ శ్రీధర్ బాబు డబ్బులిచ్చి బట్టలిచ్చిపోతే ఎంతో మంచాయన అనుకున్నాం కదా! కానీ జరిగిందేంటో తెలుసా బాబూ? ఆ కేరళాయనతో నా ఉద్యోగం నుంచి చెప్పనే లేదంట. పైగా మీ మనుషుల్ని పెట్టుకోండనేసి రారట. ఆయనే స్వయంగా నాతో చెప్పాడు. ఇంక నిన్ను ఉద్యోగం నుంచి
ఉద్యోగంలో ఉంచమని చెప్తే, నీలాంటి మంచి పనోడిని వదులుకుంటానా? ఎంత ఖర్చు పెట్టో మా దేశం నుంచి మనుషులు తెచ్చుకునే అవసరం నాకేంటి? అనేశారాయన బాబు. శ్రీధర్ బాబు గొప్ప నాటకమాడి నా మొత్తికి గండి కొట్టేసినారు. బాధపడిపోయాడు గోపయ్య. నాటకమే గోపయ్య. అంతా నాటకమే. ఇంకో విషయం నీకు తెలుసా? అసలు నీకు ఆ ఉద్యోగమే ఇవ్వొద్దని కేరళ ఆయనతో చెప్పింది శ్రీధర్ బాబే అని చెప్పాను. నా మీద ఆ బాబుకి ఎందుకంతయ్యా అంత కసి? కసి. నీవెంతసేపు తోట, ఇల్లు, కుక్కలు, లోకంగా బతుకుతున్నావని బాధ. ఎంతమాత్రం కష్టం తెలియక, ప్రపంచం తెలియక బతుకుతున్నావని బాధ. నిన్ను ఆ ఉద్యోగం నుంచి తీసేయాలని ఎన్నో సార్లనుకున్నాడు. నా కోసం గోపయ్య బతుకు నాశనం చేస్తున్నానా అని బాధపడేవాడు. ఇల్లు, తోట అమ్మేయడంలో అతని బాధ తీరింది. ఒక్క విషయం ఆలోచించు. అక్కడ నీవు పనిచేసిన 15 ఏళ్ళు బయటకు వచ్చి ఒక్క సంవత్సరంలో ఉంటే తేడా గమనించావా? అంత అంతకాలంలో నువ్వు సాధించలేనిది ఒక్క సంవత్సరంలోనే సాధించావు. సైకిల్, కుట్టు మిషను కొనుక్కున్నావు. పుస్తకాల షాపు తెరిచావు. నీ కష్టార్జితంతో ఇంటిల్లిపాదికి బట్టలు కొన్నావు. ఇల్లు సొంతంగా సంపాదించుకోవాలనే ఆలోచన ఉన్నావు. అక్కడ ఉంటే ఎంతకాలం గడిచినా ఇవన్నీ సాధించగలవా? అక్కడ నీ శ్రమ ఎవరికోసమో, మరి ఇప్పుడు నీ శ్రమ, నీ కష్టం అంతా నీకోసం, నీ కుటుంబం కోసం. రికామిగా ఉండి నీ సంపాదన మీద ఆధారపడే నీ భార్య ఇప్పుడు సంపాదన పరురాలైంది. పిల్లలు బాధ్యత తెలుసుకున్నారు. ఇక్కడ నీవు ఎంత శ్రమిస్తే అంత ఫలితముంది. అక్కడ ఎంత శ్రమించినా ఒక్కటే. ఇప్పుడు ఆలోచించి చెప్పు. నీవు బాగుపడ్డావా? చెడిపోయావా? నాటకమాడింది శ్రీధర్ బాబు. అయినా ఈ నాటకంలో నాకు భాగముంది. అంత దూరంలో ఉన్నా నీ గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాడు శ్రీధర్ బాబు. నీకు అప్పులు ఏర్పాటు చేయించింది అతని. నీవు తీర్చినదంతా నీ అవసరానికి ఉపయోగించాలని అతని ఆలోచన. కష్టమెలాగో నీకు నేర్పాడు. నీ ఆలోచనలో మార్పు తెచ్చాడు. నిన్ను ఎదగమన్నాడు. నీ ఎదుగుదలను చూసి సంతోషించే మనుషుల్లో మొదటివాడు శ్రీధర్ బాబు. నా మాటలు వింటూ రెచ్చపడిపోయాడు గోపయ్య. డాక్టర్ చేదుమందులిస్తాడు. అవసరమైతే ఇంజెక్షన్స్ ఇస్తాడు. ఇంకా అవసరమైతే కత్తులతో కోస్తాడు. అంతా నీ జబ్బు తగ్గడానికే కదా! నువ్వు మంచివాడివే. కానీ ఎదగడానికి ఆలోచన చెయ్యలేనంతగా నీలో జడత్వముంది. జడత్వమంటే కదలలేని తనం. అది నీలో ఉన్న పెద్ద జబ్బు. ఆ జబ్బుకు మందిచ్చాడు శ్రీధర్ బాబు. నువ్వే కాదు, నీలాగా చాలామంది ఎదగడానికి ప్రయత్నించరు. అది సోమరితనంతో సమానం. స్కూల్ మాస్టారు పిల్లల్ని దండిస్తాడు. తల్లిదండ్రులు తమ పిల్లల్ని శిక్షిస్తారు. వాళ్ళ మంచి కోసమే. శ్రీధర్ బాబు కూడా అంతే. అవును కదా! నిజమే బాబూ! మీ మాటలు నిజమే. అప్ అప్పటికి విషయం అర్థమై గోపయ్య మొహం తేటపడింది. ఇప్పుడు నీ ఆలోచనలు మారాయి. కష్టం విలువ తెలిసింది. ఎంత సంపాదించామన్నది ముఖ్యం కాదు. ఈ సంపాదనలో తృప్తి ఉందా లేదా అది చెప్పు. శ్రీధర్ బాబు డబ్బులెప్పుడిస్తాడా? కొత్త బట్టలెప్పుడు కుట్టిస్తాడా? అని ఎదురు చూసే అవసరం నీకుందా? ఒకరి ముందు నిలబడి చెయ్యి చాచే అవసరం ఇప్పుడు నీకుందా? లేదు కదా! ఇదంతా శ్రమజీవన ఫలితం. మునుపటిలాగా నేలబారుగా లేవు. ఎదుగుతున్నావు. ఆకాశం వైపు. ఇంకా పెరుగుతావు. వామనుడు ఎదిగినట్టుగా ఇల్లు కట్టుకుంటావు. పిల్లలకి మంచి చదువులు చెప్పిస్తావు. పెళ్ళిళ్ళు చేస్తావు. హాయిగా ఉంటావు. ఎందుకంటే నీ ఆలోచనలో స్థిరత్వముంది. నీవు కష్టజీవివి. కష్టజీవి ఎప్పుడూ చిరంజీవే అని బోధపరిచాను. బాబూ! అంటూ నా కాళ్ళ మీద పడ్డాడు గోపయ్య.